హాయ్ స్వప్న, మనం అనుకున్న ప్రాజెక్ట్ ప్రపంచ వన్యప్రాణి సంరక్షణ వారోత్సవంలో ప్రజెంటేషన్ ఉందని ప్రిన్సిపల్ గారు చెప్పారు కదా. నేను దాని గురించి ఆలోచిస్తున్నాను. ఈ ప్రాజెక్ట్ మన కాలేజ్కి ఒక ప్రతిష్టాత్మకంగా ఉండేటట్టు చూడమని చెప్పారు. అందుకే నెట్లో సమాచారాన్ని సేకరిస్తున్నాను. మంచి విషయాలు తెలిస్తే నువ్వు కూడా నాకు చెప్పు. మనం తప్పకుండా మన కాలేజ్కి ఒక మంచి పేరు తెచ్చే ప్రజెంటేషన్ చేద్దాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రకృతి, పర్యావరణ, వన్యప్రాణి సంరక్షణ ఎలా చేయాలో నాకు కొంచెం గాబరాగా ఉంది. ఏది ఏమైనా రేపు మనం కలిసేటప్పుడు ఖచ్చితంగా మంచి సొల్యూషన్ దొరుకుతుందని నా ఆశ. మరి నేనుండనా? బాయ్, రేపు కలుద్దాం. గుడ్ నైట్. డిజిటల్ వీడియోస్ వారి డిజిటల్ మార్కెటింగ్ ప్రభంజనం. కేవలం 999 రూపాయలకే డిజిటల్ ఆడియో, వీడియో రీల్స్ మరియు యాడ్స్ అందిస్తున్నారు. 30 సెకన్ల రీల్ మాత్రమే. విశాఖపట్నంలోని మీ యొక్క ఏ సేవ అయినా లేదా ప్రోడక్ట్, కంపెనీ, రియల్ ఎస్టేట్ వెంచర్ ఏదైనా సరే మీ ఫోన్ నెంబర్తో క్షణాల్లో రీల్ తయారు చేసి మీకు అందిస్తున్నారు. అపార అనుభవం కలిగిన డబ్బింగ్ లేదా వాయిస్ ఓవర్, రేడియో జాకీ ఆర్టిస్టులతో మీ యాడ్ తయారు చేయబడును. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఉపయోగించి మీ యాడ్స్ లేదా రీల్స్ రూపొందించబడును. వీటి ద్వారా మీ యొక్క వ్యాపార విశేషాలు వినియోగదారులకు చేరవేయండి. అద్భుతమైన అవకాశాలు అందిపుచ్చుకోండి. మీ వ్యాపార అభివృద్ధికి ఇదే సరైన మార్గం. డిజిటల్ మార్కెటింగ్. ఈ అవకాశం కొద్దిమందికి మాత్రమే. వెంటనే కాల్ చేసి ఆర్డర్ ఇవ్వండి. కిరణ్, కిరణ్, ఎవరు మీరు? భయపడకు కిరణ్, నేనొక యోగిని. స్వామి, మీరు యోగులా? నమస్కారం. నాయనా, నీ వ్యధ అంతరంగం నాకు తెలుస్తుంది. సంశయించకు, నీకేం కావాలో అడుగు. స్వామి, క్షమించండి. మీరు యోగులు, అన్నీ తెలిసినవారు, ధర్మాన్ని, వేదాన్ని, సృష్టిని అవపోసన పట్టినవారు. నాదొక సందేహం. చెప్పు కిరణ్.
స్వామి, ఇప్పుడు మన భూ ప్రపంచం అంతా ఎన్నో రకాలుగా నాశనం అవుతుంది. ఇందు మీదున్న ప్రజలు, పశుపక్షాదులు, జంతువులు, జలచరాలు ఎన్నో ఇబ్బందులు పడుతూ జీవనం సాగిస్తూ వాటి జీవనమే ప్రశ్నార్థకంగా మారింది. ఎన్నో కొత్త కొత్త వైరస్లు మానవాళి మనుగడను ప్రశ్నిస్తున్నాయి, జీవితాలను నాశనం చేస్తున్నాయి. అలాగే ఎన్నో జంతుజాతులు కనుమరుగై మనిషి జీవనానికి అవరోధం కలిగిస్తున్నాయి. ఈ తరుణంలో మానవుడు ఏమి చేస్తే ప్రకృతి, పర్యావరణం, వన్యప్రాణి సమతుల్యత ఏర్పడుతుంది స్వామి? నాయనా, మన భూమి వేదభూమి. మన పూర్వీకులు, మన సంస్కృతి సాంప్రదాయాలు మానవాళి మనుగడ కోసం ఏర్పడినవే. కానీ మనం వాటిని విస్మరించి కొత్త కొత్త పోకడలకు ఆహ్వానం పలుకుతూ ఉన్న వాటిని నాశనం చేసుకుంటున్నాం. అవును స్వామి, మీరు చెప్పింది నిజం. యువత మన ప్రాచీన పద్ధతులను పాత చింతకాయ పచ్చడిలా తీసిపారేస్తూ ఆధునిక ముసుగులో ధర్మాన్ని, పద్ధతుల్ని కాలరాస్తున్నారు. అదే కిరణ్, చాలా బాధాకరమైన విషయం. నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం మన ముక్కోటి దేవతలు ఏనాడో ఇచ్చారు. కానీ ఇప్పటి తరం కనీసం వాటి గురించి ఆలోచించకపోవడం దురదృష్టకరం. నిజం స్వామి, అక్షర సత్యాలను మూటలుగా కట్టి వేదాలను అందించిన మహానుభావులు, దేవుళ్ళు నడయాడిన కర్మభూమి ఇది. కానీ ఈరోజు చింతించకు నాయనా, మన దేవుళ్ళందరూ ప్రతి ఒక్కరూ తమ తమ శక్తి కొలది భూమి మీద ఉన్న జంతుజాలాన్ని దత్తత తీసుకుని వాటి సంరక్షణ బాధ్యతను తీసుకున్నారు. ఒక వినాయకుడు, ఒక సరస్వతి, ఒక విష్ణుమూర్తి, ఒక శివుడు, ఒకరేంటి అందరూ, ప్రతి దేవుని దగ్గర ఒక ప్రాణి ఉంటుంది. కానీ ఇప్పుడు మన మానవులు వాటిని చంపి వాటితో వ్యాపారం చేస్తున్నారు. ఇది నిజంగా హేయమైన చర్య. అవును స్వామి, అంతరించిపోతున్న పులులు, ఏనుగులు, నెమళ్ళు, తాబేళ్లు, మొసళ్ళు, ఎన్నో చెప్పలేనన్ని జంతువులు మానవుడి చర్యలకు బలవుతున్నాయి. క్రూర మృగాల కన్నా దారుణంగా మానవుడు వన్యప్రాణుల పట్ల నీచంగా ప్రవర్తిస్తూ జాతి అంతానికి కారణమవుతున్నాడు. అవునాయనా, అలనాడు రాజులు వేటకు వెళ్ళేవారు. వేటకు వెళ్ళి వారి ఆహారం కోసం జంతువులను వేటాడేవారు కాదు. అడవిలో ఉండే జంతుజాలం జీవనానికి, సమతుల్యతకు కేవలం క్రూరమృగాలను వేటాడేవారు. కానీ ఇప్పుడు వ్యాపారం కోసం చేస్తున్న ఈ మారణ హోమం చల్లారాలంటే మనం విష్ణుమూర్తిలా గజేంద్రునికి మోక్షం కలిగించే ప్రక్రియను అవలంబించాలి. ఆనాటి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అనేదే ధర్మం. అప్పుడు అదే మోక్ష మార్గమని సమస్త దేవతలు పాటించారు. మోక్షం అంటే ఎక్కడో లేదు, రక్షణతోనే మోక్షం. మరి ఆ రక్షణ? అవును స్వామి, మీరు చెప్పింది నగ్న సత్యం. ఇది విని జీర్ణించుకునే శక్తి మానవాళికి కావాలి. ప్రతి ఒక్కరూ ప్రకృతిని, పర్యావరణాన్ని, వన్యప్రాణులను దత్తత తీసుకుంటే అదే రక్షణ, భూమి మీదే మోక్షం. చాలా ఆనందంగా ఉంది స్వామి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. నమస్కారం. హలో స్వప్న, మన ప్రెజెంటేషన్ ఈజ్ రెడీ. మనం తప్పకుండా విజయం సాధిస్తాం. ఓ వావ్, వెరీ గుడ్. కంగ్రాట్స్ కిరణ్, యూ డిడ్ ఇట్. నువ్వు చేయగలవు, నాకు తెలుసు. ఇంతకీ మన ప్రాజెక్ట్ టైటిల్ పేరేంటి? ఇంకేంటి, మోక్షం. ఎలా ఉంది? ఓ సూపర్, వెరీ నైస్ కిరణ్. మోక్షం చాలా బాగుంది. ఆల్ ద బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ స్వప్న. బాయ్. బాయ్. నమస్కారం అండి, నా పేరు నందిని సలాడియా. నేను ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్. ఇప్పుడు క్యూరేటర్గా ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ విశాఖపట్నంలో పనిచేస్తున్నాను. సో బేసికల్గా ఏంటంటే మనకి వైల్డ్ లైఫ్ అనేది చాలా చాలా ముఖ్యమైన, ఎవరికైనా సరే. అంటే నాకు అంటే ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్గా మాట్లాడుతున్నానని కాదు,
ఒక జనరల్ సిటిజన్గా ఫండమెంటల్ డ్యూటీగా మనకి అందరికీ ఉంటుంది. మనం అందరూ ఫండమెంటల్ రైట్స్ గురించి మాట్లాడతాము, దట్ నాకు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. కానీ ఫండమెంటల్ డ్యూటీస్ మనకి కూడా ఒక 20 ఫండమెంటల్ డ్యూటీస్ ఇవ్వడం జరిగింది మన సంవిధానం ద్వారా. దాంట్లో ఒక ముఖ్యమైన ఫండమెంటల్ డ్యూటీ ఏంటనేది ఒక కన్జర్వేషన్, మన అందరి రోల్ కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ అండ్ ఎన్వైర్న్మెంట్. సో అది కూడా మన డ్యూటీ. సో అది మనం అందరూ ఒక భాగంగా తీసుకోవాలి దీన్ని. సో బేసికల్గా ఏంటంటే వైల్డ్ లైఫ్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది మనకు ముందు అర్థం తీసుకోవాలి. దానికోసం ఎంత చెప్పినా ఒక పెద్ద స్పీచ్ లాగే అయిపోతుంది. కానీ ఒక సింపుల్గా చెప్తాను మేము ఒక యానిమల్ వరల్డ్లో అంటే ఉన్నాము. మన హ్యూమన్స్ అంటే ఎక్కువ పాపులేషన్ వచ్చి పెరిగిపోయింది, కానీ డిఫరెంట్ రకాలుగా యానిమల్స్ ప్రతి చోట ఉన్నాయి. ఆ ప్రతి యానిమల్స్కి మనం ఏం చేస్తున్నామంటే చంపేస్తున్నాము, లేకపోతే ఏదైనా దీని ప్రకారం ఫారెస్ట్ కట్ చేయడం ప్రకారం, లేకపోతే బిల్డింగ్స్ పెద్ద పెద్ద కట్టేస్తున్నాము. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ రిసోర్సెస్, న్యాచురల్ రిసోర్సెస్ ఏదైతే ఉన్నాయి అది మనము యానిమల్స్తో పాటు షేర్ చేయాలి. బట్ ఏమవుతుంది అంటే మన పాపులేషన్ ఎంత పెరిగిపోయింది అంటే అంతా మనమే తినాలి, మనమే వాడుకోవాలి అనేది ఒక ఫీలింగ్ మన హ్యూమన్స్లో వచ్చేసింది. సో అలా మనం ఆలోచన చేసుకోకూడదు. అలా మనం అందరి గురించి మాట్లాడాలి. ఒక ఫ్యామిలీ ఎలాగైతే ఉంటుందో, ఒక మదర్ ఎలాగైతే అందరికీ ఫ్యామిలీలో భోజనం పెడతారో అలాగే మనం అందరూ ఆలోచన చేసుకోవాలి. సో దట్ ఈ భూమి మీద అన్ని స్పీషీస్కి ఒక రోల్ ఉంటుంది. ఒక టైగర్ లేకపోవడం వల్ల డియర్స్ పాపులేషన్ పెరిగిపోద్ది. అది ఎంత పెరిగిపోద్ది అంటే మొత్తం గడ్డి అయిపోద్ది, మీకు తినడానికి ఏం ప్లేస్ ఉండదు. సో వెజిటేబుల్స్ ఎక్కడ పెడతారు, ఏం అది అన్నీ తినేస్తాయి వాళ్ళు. సో గ్రీన్ ఫాడర్ అనేది ఉండదు అప్పుడు హ్యూమన్స్ కోసం. సేమ్ డియర్స్ అయిపోయింది అనుకోండి, అప్పుడు టైగర్కి ఫుడ్ ఉండదు. సో అలాగే ప్రతి ఒక్క స్పీషీస్కి ఇదైనా కాదు, ఇందాక అంటే చెప్పారు బటర్ఫ్లైస్, హనీ బీస్, వాళ్ళకి ఒక చాలా ఇంపార్టెంట్ సైజ్ ఎంతైనా సరే రోల్ అనేది చాలా పెద్దది. సో ఒక్క ప్లేస్ ఎక్కడైతే మనకి ఇలాంటి హనీ బీస్ కానీ పాలినేటర్స్ లేవు అనుకోండి, అక్కడ ఈ రీప్రొడక్షన్ ఆఫ్ ప్లాంట్స్ జరగదు. జరగదంటే నో ఫుడ్ ఫర్ హ్యూమన్స్. సో ఇవన్నీ చిన్న చిన్నవి ఉన్నాయి. ఇవన్నీ మనం ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అంతా ఫోన్లో ఉంటుంది. గూగుల్లో కొట్టండి అందరూ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్, ఎందుకు వై వీ షుడ్ కన్జర్వ్ వైల్డ్ లైఫ్ అనేది కొట్టండి, మీకు బోల్డ్ రీజన్స్ వస్తాయి ఎందుకు చేయాలని. సో అందరికీ ఒక అవగాహన ఉండాలి, వైల్డ్ లైఫ్ గురించి ఒక మంచి ఆలోచన ఉండాలి. ఎక్కడైనా ఏదైనా ఎవరైనా తప్పు చేస్తున్నారు దీనికి సంబంధించి అని మనం పాయింట్అవుట్ చేయాలి. అది అధికారులు ఎవరైతే ఉన్నారో, డిపార్ట్మెంట్ ఉంటారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉన్న వైల్డ్ లైఫ్ వింగ్స్ ఉంటాయి, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి ఏదైనా తప్పు జరిగితే. సో అలా కూడా మనం వైల్డ్ లైఫ్ కోచింగ్ అనేది చాలా చాలా పెద్ద క్రైమ్ అయిపోయింది. అది మినిమం పనిష్మెంట్ అనేది 7 years. కానీ అంటే అది స్టిల్ చాలామంది చిన్న లెవెల్లో చిన్న డబ్బుల కోసం, బట్ పెద్ద వాళ్ళకి పెద్ద డబ్బులు వస్తున్నాయి దీంతో. సో ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్గా నడుస్తుంది. సో మన పబ్లిక్కి అందరికీ ఈ అవగాహన వెళ్ళాలి, అందరికీ రావాలి. అని చిరుత పులి స్కిన్ కొంతమంది ట్రైబల్ ఏరియాస్లో పెట్టుకుంటారు, అది ట్రేడింగ్ కోసం. సో అలాంటిది మనం చేయకూడదు. అలాగే డియర్స్ని, జింకల్ని కూడా చంపేస్తారు మీట్ కోసం. అలాంటి అనేది మనం చేయకూడదు. ఎందుకంటే చికెన్లు, మటన్లు అలాగే తింటున్నాము, ఇంకా ఏం కావాలి అంటే హ్యూమన్స్గా ఉన్నామంటే ఏదైనా తినొచ్చా అనేది ఉంటుంది. అది మనం చేయకూడదు. మనకి ప్రతి స్పీషీస్కి ఒక లిమిట్ ఉండాలి. లిమిట్ లేకుండా ఉంటే అంతా నష్టం అయిపోతుంది. సో నా తరఫు నుంచి ఇదే మెసేజ్ అండి. అందరికీ ఒక అవగాహన కలిసిన మీరు థ్యాంక్ యూ వెరీ మచ్.